ఇక్కడ ఎన్ని నీళ్లు మిగులుతాయి? మనం ఏమంటున్నాం, ఇక్కడ 1000 టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి గోదావరి నుంచి కాబట్టి అంటున్నారు. కానీ జాతీయ జల సంఘం లెక్కలు ఏం చెప్తున్నాయి, అది ఒకప్పుడు 1000 టీఎంసీలు, కాళేశ్వరం కట్టిన తర్వాత ఎంత పోతుంది, తర్వాత ఈ మధ్యన ఎంత పోతుంది, ఏమన్నా లెక్క కట్టామా? సగటు చూస్తే ఇప్పుడు 300 నుంచి 500 టీఎంసీలు పోతున్నమాట వాస్తవం. స్టిల్ నౌ పోలవరం కడితే దాంతో పాటుగా అక్కడ కొన్ని మనం ఎత్తిపోతలు ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు కొన్ని. అలాంటి ఎత్తిపోతల ద్వారా ఇంకో 100 టీఎంసీల వరకు మనం వాడుకోవచ్చు. ఇంకో 200 టీఎంసీలు సముద్రంలో పోతుంటాయి. కానీ ఇది ఎప్పుడు వరదలు వచ్చినప్పుడు, మిగతా టైంలో ఇంకోటి అక్కడ నువ్వు ఇస్తావు కొత్త ఆయకట్టు సరే, ఉన్నదేంటి పైన ఎగున నాగార్జున సాగర్ ఆధారిత ఏరియాలకి, శ్రీశైలం ఆధారిత ఏరియాలకి, అంటే నాగార్జున సాగర్ కుడి కాలువ ఎడం కాలువ ఇవన్నీ అంటారు కదా, వాటి ఆయకట్టుకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? రావు, పైన కనుక వాళ్ళు వాడేసుకుంటే. అది కవర్ చేయడానికి అనేసి కన్ఫ్యూజన్. మనకి ఇదంతా సాధారణ ప్రజలకి ఎంత అవగాహన ఉంటుంది, నా ఏరియాకి నీళ్ళు వచ్చినాయా లేదా? ఎన్నో ప్రాజెక్టులు చుట్టుపక్కల ఉండవు, పక్కనే ప్రాజెక్టు ఉంటుంది, నీళ్లు ఉండవు. పల్నాడు ఏంటి, కృష్ణానది ఎక్కడ ఉంటుంది, పక్కన నీళ్లు ఉండవు, పక్కన నీళ్లు ఉండవు, అదంతా ఎండి. ఎందుకు ఇంత దరిద్రంగా ఉంటుంది ఇప్పటికి కూడా? పాప వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎందుకు దిగజారు ఉంటుంది, ఎందుకు ఫ్యాక్షన్ హింసలు నడిచినాయి అంటే అదే కారణం. పక్కన కృష్ణానది, చివరికి కొంతమంది సొంత డబ్బులు పెట్టుకుని పెద్ద